హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మునగపూతతో ఎలా చట్నీ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి, మునగపూతతో చట్నీ చేసుకోవటం. ఈ మునగపూత చట్నీ అంటే మీరు మునగపోతే కాదు, మునగాకు కూడా మనం ఈక్వల్ రేషియోలో తీసుకొని చేసుకోవాలండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటో చూపిస్తాను చూడండి. ఎలా చేయాలో చక్కచక్క చూసేద్దాం. మనం ఒక 10 మినిట్స్లోనే చేసుకునే ఈ మునగపూత చట్నీ చాలా మంచిదండి. మీరందరు కూడా చేసి చూసుకోండి. ఈ మునగపూత చాలా మంచిదండి. పిల్లలు పుట్టిన వాళ్ళు మునగపూత, మునగ పౌడరు మనం పాలల్లో కలుపుకొని తాగినా మన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందండి. మునగపూత అంత చాలా మంచిది, మునగ ఆకు కూడా అంతే మంచిది హెల్త్కి అండి. చూసేసేయండి వీడియోలో. ఈరోజు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనము ఎండుమిర్చి బాగా కడుక్కొని వేయించుకుంటే ఇది ఒక చిట్కా అండి. మనకి దగ్గు కోరు రాదండి, కారం కూర రాదు. అలాగే డైరెక్ట్గా వేస్తే మనము కొంచెం మనకి తుమ్ములు అవి రావటం జరుగుతాయండి. ఇప్పుడు మనం ఎండుమిర్చిని బాగా వాటర్లో కడుక్కొని వేస్తే మీకు ఏ కూర అనిపించదండి. మంచిగా అవి ఏగుతూ ఉంటాయి. తడిగా ఉంటుంది కాబట్టి ఈ లోపల మనం దాంట్లో శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు వేసామండి. ఇవి బాగా వేయించుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసానండి. ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఎండుమిర్చి ఊరికే వాటిని హీట్ తగిలితే చాలండి, మనం తడి చేసి వేసాం కాబట్టి. ఈ తడితో పాటు అవి కొంచెం మెంతులు వేసుకోండి, చాలా మంచి వాసన వస్తుంది. ఈ చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, బయట పెట్టినా కానీ ఒక 1 వీక్ దాకా ఉంటుంది. ఎందుకంటే ఈ మునగపూతలో మనం మునగపూతని ఆకుని చాలా బాగా రోస్ట్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసి చేసుకుంటాము, పొడి పొడిగా వచ్చేదాకా. అందుకని వీటిలో వాటర్ కంటెంట్ తక్కువ కదా. చింతపండు కూడా మనం ఉడకబెట్టి వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. డైరెక్ట్గా వేస్తే అట్లీస్ట్ వారం రోజులైనా ఉంటుందండి. దీంట్లో ఇంకా కొంచెం పల్లీలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. నువ్వులు కూడా వేసుకోవచ్చు, పల్లీలు ఉన్నాయి కాబట్టి పల్లీలు వేస్తున్నాను. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్గా వస్తుంది చట్నీ. ఓకేనండి, చూడండి మనం చక్క ఇచ్చి మునగపూత చట్నీ చేసేసుకుందాం. అవన్నీ ఫ్రై అన్నీ తీసేసేసేయండి. మళ్ళీ పల్లీలు బాగా వేయించుకోండి. పల్లీలు బాగా దోరగా వేగినాక అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఎండుమిర్చి ఎర్రగా వేయించుకున్నాక ఆ పల్లీలు కూడా కొంచెం దోరగా వేయించుకోండి. ఇవి మంచి వాసన వస్తేనే మనకి చట్నీ కూడా మంచి వాసన వస్తుంది. చట్నీ అంతా ఘుమఘుమలాడాలంటే మనం వేయించే ఈ దినుసుల్లోనే ఉంటుందండి. ఈ దినుసులన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకొని బాగా మిక్సీలో పడేదాకా వేయించుకుంటే మిక్సీలో బాగా పడతాయండి. పచ్చిగా కాకుండా కొంచెం అటు ఇటుగా వేయించుకోవాలండి. ఓకేనండి, చూడండి కొంచెం నల్లగా అయిపోయినాయి కదా. ఎండుమిర్చి తీసేసేయండి. అన్నీ తీసేసి ఇదే బాండ్లీలో మళ్ళీ మునగాకు వేసుకోండి. ఈ 2 ఈక్వల్ రేషియోలో తీసుకోమని చెప్పాను కదా, అలాగే తీసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు మీరు వేసుకోండి. కొంచెం చింతపండు పక్కన మీరు నానబెట్టుకొని పెట్టుకోండి. మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసి బాగా ఇవి దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి ఏ విధంగా వేయించానో అలాగే మీరు కూడా వేయించుకోండి. చక్క దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము మునగపూతని బాగా ఆకుని బాగా కడిగి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకొని ఇవి మొత్తం పక్కన తీసి పెట్టుకొని అదే బాండీలో కొంచెం నూనె పోసేసి మునగపూత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేదని టైం పడుతుందండి. కొద్దిసేపు మీరు ఫ్రైని ఎక్కువసేపు వేయించుకొని మనం ఆకుని మనం పట్టుకుంటే ఇలా నలిపితే పౌడర్ అయిపోయేటట్టుగా వేయించుకోవాలండి. సో దట్ మనకి చాలా టైం పడుతుంది. దాన్ని బాగా ఫ్రై చేసుకొని ఆకుని పూతని కరకరలాడేటట్టు వేయించుకోండి. ఆ తర్వాత మనం అన్నీ కలిపి మిక్సీ జార్లో వెల్లుల్లి వేసి పట్టేసుకుంటే చాలండి, అంతేనండి. మళ్ళీ అదే బాండ్లీలో మనము ఇవి అసలైన మునగపూత వేసుకొని వేయించుకుందామండి. చూడండి మునగపూత ఫ్రెష్ మునగాకు తెచ్చి వేయించుతున్నామండి. 1 స్పూన్ నూనె వేసాను. ఆ నూనెతో పాటు మీరు ఇవి బాగా ఫ్రై చేసేసేయండి. ఈ లోపల మీరు మిక్సీ జార్ రెడీ చేసుకొని మిక్సీ జార్లో అవన్నీ దినుసులన్నీ వేసేసుకోండి. ఇలా వేయించుకుంటూ బాగా మనం దానికి మూత పెట్టేయకుండా వేయించండి, తడిగా అవ్వకుండా.
అన్నీ కలిపి ఒకసారి మిక్సీ జార్ వేసేసుకోండి. మునగపూత కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కలుపుకోండి. 2 తిప్పులు తిప్పినాక మీరు ఇదిగో చూడండి ఎలా వేయించానో ఆ విధంగా మీరు కూడా వేయించి పెట్టుకోండి. గ్రీనిష్గానే ఉంటుంది. కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి మీరు దానికి. అంతేనండి, మునగపూత చట్నీ రెడీ. దీన్ని మీరు మళ్ళా పోపు వేసుకోండి. కొద్దిగా తాలింపు గింజలు అన్నీ కలిపి మీరు ఏమేమి రకాలు వేస్తారో తాలింపు గింజలు ఆ విధంగా మీరు తాలింపు వేసేసుకోండి. మునగపూత చట్నీ ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ చట్నీని మీరందరూ ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి. కొద్దిగా మిడిల్లో మనం 2 తిప్పులు తిప్పగానే కొంచెం చింతపండు వేయండి. అంతేనండి, మిక్సీ పట్టేసేసి మీరు చట్నీని పోపు వేసేసుకోండి. చట్నీ దించేసి పోపు గింజల్లో చట్నీ వేసేసుకోండి. మునగపూత చట్నీ రెడీ. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ చట్నీ మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇడ్లీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. మళ్ళీ మనము నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. అందరూ ఈ చట్నీని ట్రై చేసి చూడండి, మళ్ళీ నాకు కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ అండి. మునగపూత చట్నీ ఎలా ఉందో చూసేసేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి.